పాడి పంటలు వీక్షిస్తున్న రైతు సోదరీమణులందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ విజయ్ శంకర్ బాబు. నేను ఆచార్య ఎన్జి వ్యవసాయ విశ్వవిద్యాలయం వ్యవసాయ పరిశోధనా స్థానం అనంతపురంలో మెట్ట వ్యవసాయం ప్రధాన శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. ఈరోజు పంట తొలి దశల్లో వచ్చే బెట్ట పరిస్థితులు మనం తట్టుకొని ప్రణాళిక గురించి ఆలోచించుకున్నప్పుడు ఋతుపవనాలు సకాలంలో వచ్చినప్పటికీ పంట కాలంలో 15 రోజులు లేదంటే అంతకంటే ఎక్కువ రోజులు వర్షాభావ పరిస్థితులు తలెత్తినప్పుడు మొలక శాతం అనేది తగ్గిపోవడం చాలా సాధారణంగా జరుగుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో మనకు 1 నుంచి 3 సెంటీమీటర్ల లోతులో విత్తే నువ్వులు కానీ, చిరుధాన్యాలు కానీ, లేదంటే పప్పు ధాన్యాలు కావచ్చు, లేదంటే 3 నుంచి 5 సెంటీమీటర్ల లోతులో విత్తే జొన్న, పొద్దుతిరుగుడు పంటల్లో మనకు మొలక శాతం తగ్గిపోవడం జరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో తర్వాత పడే వర్షానికి మనం విత్తుకోవడం ఒక మార్గము, లేదంటే మొక్కల సాంద్రత తగిన మోతాదులో ఉంచుకోవడం అనేది అతి ముఖ్యమైనది. ఒత్తు ఎక్కువగా లేకుండా ఒక చదరపు మీటర్కి ఎన్ని మొక్కలు ఉండాలి? ఇప్పుడు వేరుశనగ 30 సెంటీమీటర్లు వరుసకు మధ్య, తర్వాత 10 సెంటీమీటర్లకు మొక్కకు మధ్యలో ఉండాలి. అంటే 33 మొక్కలు ఒక చదరపు మీటర్లో ఉండాలి. అలా కాకుండా 100 వరకు ఉన్నాయనుకోండి, సో అప్పుడేమవుతుంది, కాంపిటీషన్ పెరిగిపోతుంది. మొక్కల మధ్యలో కాంపిటీషన్ పెరిగిపోయి మొక్క తీసుకోవాల్సిన పోషకాల శాతం తగ్గిపోతుంది, తద్వారా దిగుబడి తగ్గిపోతుంది. అట్లాంటి పరిస్థితుల్లో ఎటువంటి పంటలైనా సరే మొక్కల సాంద్రత తగిన మోతాదులో ఉంచుకునేటట్టు చూసుకోవడం ప్రధానంగా చేయాలి. అంతేకాకుండా అంతర కృషి అనేది తప్పనిసరిగా చేయాలి. అంతర కృషి చేయడం వల్ల నేల పైన ఏర్పడే గట్టి పొరను కదిలించడం వల్ల దాని ద్వారా కలుపు నివారణ ఒకటి జరుగుతుంది. తర్వాత ఎప్పుడైతే నేల పై పొరను మనము కదిలించినప్పుడు నేలలో తేమ శాతాన్ని పెంచుకోవచ్చు. అదే రకంగా నేలకు తగిన ఆచ్ఛాదాన్ని ఇవ్వడం కూడా జరుగుతుంది. తగినంత తేమ ఉన్నప్పుడే మనము పైపాటుగా ఎరువులన్నిటివి వేయాలి. ఈ సూక్ష్మ నీటి పారుదల పద్ధతులు అయినటువంటి డ్రిప్, స్ప్రింక్లర్స్, ఇటువంటి పద్ధతులు మనం పాటించి పంట తొలి దశల్లో బెట్ట పరిస్థితులు ఉన్నప్పుడు, నీటి వసతి ఎక్కడైతే అవైలబిలిటీ ఉన్నప్పుడు మనం ఇటువంటి సూక్ష్మ నీటి పారుదల పద్ధతులతో కూడా మనము ఈ తొలి దశల్లో వచ్చే బెట్ట పరిస్థితిని తట్టుకోవచ్చు. పంట మధ్యకాలంలో వచ్చే బెట్ట పరిస్థితులు ఎలా తట్టుకోవాలి? ఇప్పుడు పంట మధ్యకాలంలో బెట్ట పరిస్థితులు వచ్చినప్పుడు త్వరితగతిన ఎక్కువసార్లు మనం అంతరకృషి అనేది చేయాలి. తర్వాత అంతరకృషి చేయడం వల్ల ముఖ్యంగా ఏంటంటే నేల పై పొరను కదిలించడం వల్ల నేలపైన ఒక ఆచ్ఛాదన అనేది ఏర్పడుతుంది. తద్వారా నేల లోపలి పొరలో ఉన్న తేమ, పోషకాలు ఆవిరి కాకుండా కాపాడుకోవచ్చు అనమాట. తప్పనిసరిగా 30 రోజులకు ఒకసారి మనము తల్లిసాలు అంటే గొడ్డు సాలు అంటాము, కన్జర్వేషన్ ఫర్రో అంటాము, 3.6 మీటర్లకు ఒక కన్జర్వేషన్ ఫర్రో చేసుకున్నట్టయితే అది తర్వాత దశలో వచ్చే వర్షాన్ని మనం నీళ్లలో నిలువ ఉంచుకోవచ్చు. తర్వాత ఒత్తు తీయడం అనేది అంటే మొక్కల సాంద్రత మనం ఎట్లయితే తొలి దశలో చేశామో ఇక్కడ మధ్యకాలంలో బెట్ట పరిస్థితులు వచ్చినప్పుడు కూడా మనకు ఆ తగినంత పాపులేషన్ ఉండడం అనేది చాలా అవసరము. ఈ తక్కువ లోతు గల మధ్యస్థ నల్లరేగడి నేలలో అయితే కనీసం ఒక 10 నుంచి 15 మీటర్లకు ఒక తల్లిచాలు, అదే రకంగా ఎర్ర నేలలు అయితే 3.6 మీటర్లకు ఒక తల్లిచాలు ఏర్పాటు చేయడం వల్ల నేలలో పడిన నీటి అలాగే ఇంకిపోయి ఎక్కువ కాలం పంటకు అందించేటట్టు చేసుకోవచ్చు. పంట అవశేషాలు కలుపు తీసిన తర్వాత అటువంటి వాటిని మనము నేలపైన ఆచ్ఛాదనంగా వేసినప్పుడు కూడా మనకు పంట మధ్యకాలంలో వచ్చే బెట్టను మనం తట్టుకోవచ్చు. పొటాషియం నైట్రేట్ అనేది పొటాషియం నైట్రేట్ 13,045 ఆ పొటాషియం నైట్రేట్ 5 గ్రాములు 1 లీటర్ నీటి కలుపుకొని మనము పిచికారి చేసుకున్నట్టయితే మధ్యకాలంలో వచ్చే బెట్ట పరిస్థితుల్లో కనీసం 15 రోజుల వరకు మనం ఎక్స్టెండ్ చేయవచ్చు. ఒక 10 నుంచి 15 రోజుల పాటు వర్షం లేని పరిస్థితుల్లో మనము పొటాషియం నైట్రేట్ని కానీ పిచికారి చేసుకున్నట్టయితే తర్వాత కనీసం ఒక 20 రోజుల వరకు వర్షం రాకపోయినా మొక్క తట్టుకునే శక్తిని ఇస్తుంది అనమాట. అందువల్ల తప్పనిసరిగా ఈ పొటాషియం నైట్రేట్ తర్వాత 3-19 పిచికారి చేసుకోవడం వల్ల మనకు తప్పనిసరిగా మధ్య దశలో వచ్చే బెట్టను పూర్తిగా తట్టుకోవచ్చు అనమాట. ఈ పాడి పంటలు ఛానల్ వారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే రైతులతో ఈ వర్షాధార సాగులో తీసుకోవాల్సిన యాజమాన్య పద్ధతులు, ఎల్నినో పరిస్థితుల దృష్ట్యా ఎటువంటి యాజమాన్య పద్ధతులు పాటించాలి అనే విషయాలు, అంతర పంటల సరళి, తర్వాత బెట్ట పరిస్థితులు తలెత్తినప్పుడు ఎటువంటి మనము యాజమాన్య పద్ధతులు పాటించాలి అని రైతులతో చర్చించే అవకాశం కల్పించిన పాడి పంటల ఛానల్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ.